సరే ముందుగా నమస్తే తెలంగాణ చూద్దాం. సిట్ నోటీసులు చట్టవిరుద్ధం, రాజ్యాంగ వ్యతిరేకం అయినా సహకరిస్తా రండి విచారణకంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. నేడు నందినగర్లో అందుబాటులో ఉంటా, విచారణ అధికారికి మాజీ సీఎం కేసీఆర్ గారి లేఖ అంటూ ప్రధానమైన వార్తను మనం చూస్తూ ఉన్నాం. నోటీసుల జారీలో సుప్రీం మార్గదర్శకాల ఉల్లంఘన జరిగిందనే అంశం ప్రధానంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సిట్ అధికారుల తీరు ఏదైతే ఉందో అది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందనే అంశం కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. నా వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఈ చర్యలున్నాయని చెప్పేసి కేసీఆర్ గారు స్పష్టం చేసిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. 65 ఏండ్లు పైబడిన వారిని నివాసం వద్దే విచారించాలి, సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాల్లో కూడా చెప్తున్న విషయం ఇది. ఎన్నికల అఫిడవిట్లోని అడ్రస్కు సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చిన వ్యవహారానికి కూడా ఈ సందర్భంగా కేసీఆర్ గారు కుండ బద్దలు కొట్టి చెప్పిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అక్రమ పద్ధతిలో ఇచ్చిన నోటీసులను విస్మరించవద్దు, కానీ బాధ్యత గల పౌరుడిగా మాజీ సీఎంగా సహకరిస్తానని చెప్పేసి కేసీఆర్ గారు స్పష్టం చేసిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. బాధ్యత గల పౌరుడిగా, చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా తప్పకుండా మాజీ సీఎంగా విచారణకు సహకరిస్తాను. ఈ కేసుకు సంబంధించిన మొత్తం అంశాలు ఏదైతే ఉన్నాయో పూర్తిగా ఎలాంటి పసలేకపోయినా, ఆధారాలు లేకపోయినప్పటికీ కేవలం రాజకీయ కక్ష సాధింపులోనే భాగంగా ఇదంతా జరుగుతున్నట్టు యావత్ తెలంగాణ సమాజం భావిస్తున్నప్పటికీ కూడా తప్పకుండా విచారణకు సహకరిస్తానని చెప్పేసి కేసీఆర్ గారు వెల్లడించిన విషయం మనకు కనిపిస్తూ ఉంది. ఆదివారం సిట్ విచారణకు సిద్ధం, కేసీఆర్ గారి స్పష్టీకరణ అంటూ ఈ అంశం మనకు ప్రధానంగా అన్ని పత్రికల్లో కూడా మనం చూడవచ్చు. మధ్యాహ్నం 3 గంటలకు విచారణ జరపనున్న సిట్, పోలీసుల ద్వంద్వ వైఖరిపై తెలంగాణ వాదులు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశం కూడా కనిపిస్తుంది. వారందరిలో కూడా తీవ్రమైన ఆవేదన ఉంది. ప్రతి ఒక్కరి గుండెలు బరువెక్కిన సందర్భం. తెలంగాణ సాధించిన నాయకుడిని, ఉద్యమ రథసారథిని, అలాగే 10 ఏళ్ల పాటు తెలంగాణను ప్రగతి ప్రస్థానంలో కొనసాగించిన ఒక ధీరోదాత్తమైన నాయకత్వాన్ని ఈ రకంగా రాజకీయ కక్ష సాధింపులకు గురి చేయడాన్ని తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో సహించదని ఇప్పటికే బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా స్పష్టం చేసిన సందర్భం. నిరసనల నేపథ్యంలో భారీగా బలగాల మోహరింపు అంటూ ఈ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. పోలీసుల ద్వంద్వ వైఖరిపై తెలంగాణ వాదుల ఆగ్రహం అంటూ ఈ కథనం మనకు ప్రధానంగా కనిపిస్తోంది. నందినగర్ ఇల్లు, అలాగే తెలంగాణ భవన్కు 5 అంచెల భద్రత అంటూ ఈ అంశం కూడా మనకు చూస్తూ ఉన్నాం. అధికార పరిధి దాటి చట్టాల ఉల్లంఘన, విచారణ అధికారికి కేసీఆర్ గారు రాసిన లేఖకు సంబంధించిన పూర్తి సారాంశాన్ని కూడా మనం 2వ పేజీలో చదవచ్చు. ఇక కోర్టు తీర్పుల్ని కాలరాస్తున్న పోలీసులు అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి సెక్షన్ 160 పై సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఎట్లా ఉన్నాయనే అంశానికి సంబంధించిన, అలాగే రగులుతున్న తెలంగాణ అంటూ కేసీఆర్ గారి విచారణ నేపథ్యంలో, సిట్ నోటీసుల నేపథ్యంలో తెలంగాణ ఏ రకంగా రగులిపోతుందో, అడుగడుగునా కూడా ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఏ రకంగా తెలంగాణ వాదుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందో ఆ అంశం కూడా మనం ఇక్కడ చదవచ్చు. కేసీఆర్ గారికి నోటీసులపై ఆగ్రహ జ్వాల, నేడు నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు, రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు అంటూ ఈ వార్త. పలుచోట్ల రేవంత్ దిష్టి బొమ్మల దహనం అంటూ ఈ కథనం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇది కాదా అహంకారం, రాత్రి వేళ గేటుకు నోటీస్ అతికించి పైశాచిక ఆనందం పొందడం దారుణం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్రస్థాయిలో రేవంత్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గారికి నోటీసుల పరంపర కొనసాగుతోందంటూ సిరికొండ మధుసూదనాచారి గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం మనకు కనిపిస్తూ ఉంది. రాజకీయంగా ఎదుర్కోలేకే బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు మండిపడితే, ఇది సర్కారా సర్కసా అంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన అంశం మనకు ప్రధానంగా కనిపిస్తోంది. ఇక ఈరోజు మనకు ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు ఇవి. దీంతో పాటుగా కేసీఆర్ గారి పాలన అద్భుతం అంటూ రకరకాల నివేదికలు ఇప్పటికే స్పష్టం చేస్తున్న నేపథ్యం, రైతులకు భరోసా ఇచ్చి రాష్ట్రానికి కొత్త గుర్తింపు తెచ్చారంటూ ఈ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఎకనామిక్ సర్వే తెలంగాణలో 10 ఏళ్ల పాటు కొనసాగిన ప్రగతి ప్రస్థానం దేశానికే ఒక ఆదర్శం, దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయమని ఇటీవల ఎకనామిక్ సర్వే గణాంకాలతో సహా, ఆధారాలతో సహా దేశం ముందు పెట్టిన సందర్భం. దేశ అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటు సాక్షిగా కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణకే కాదు దేశానికి రోల్ మోడల్ అని కొనియాడిన సందర్భం ఓవైపు చూస్తున్న నేపథ్యంలోనే మరోవైపు సిట్ నోటీసులకు సంబంధించిన వ్యవహారం కూడా చర్చ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారాలకు సంబంధించిన సమగ్రమైన చర్చ ఇప్పుడు తెలంగాణ ప్రజాక్షేత్రంలో జరుగుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు.